పిలిచి మాట్లాడాలి కదా. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి ఆ బయట ఒకటి ప్లే చేస్తే ప్రజలు మళ్ళీ ఇంకొకసారి చూసిండేవాళ్ళు సార్. అంటే ఎంత క్లియర్ గా అంటే ఇక్కడ హత్య జరుగుతుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిజిటల్ గా ఏమన్నా చూసారా అన్నట్టుగా ఆయన చెప్పడం. అంటే ఇన్ని కత్తిపోట్లు పడ్డాయి, ఎలా చంపేశారు, ఆ రోజు టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ పార్టీ మీద ఎలాంటి బురద వేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి బురద వేశారు అన్నది కూడా క్లియర్ గా ఆ రోజు ప్రజలకు తెలుస్తారు. ఎందుకంటే దానికి టీడీపీ శివరాజకీయాలకి పార్టీయే కాదు, అలవాటు. మొత్తం రాష్ట్రం అంతా మూల్యం చెల్లించుకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పూర్తిగా రాష్ట్రాన్ని ఒక ఎడారిగా మార్చేశారు దీని మూలాన. ఎందుకంటే ఇదేదో ప్రచారం చేసి అప్పుడు సరే వీళ్ళు చేసింది అబద్ధపు ప్రచారం అని ప్రజలు 5 ఏళ్లు గడవక ముందే రిలీజ్ అయ్యారు తర్వాత. అవును కానీ అవును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఆ రోజు చేసినటువంటి కుట్రలో నిజంగా ఎలాంటి కథనాలు వండి వార్చారనేది క్లియర్ గా తెలుసు. అంటే ప్రధాన నిందితులుగా ఒక రకంగా ఒక రాక్షస స్వరూపాన్ని చూపిస్తూ టీడీపీ పార్టీ మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ప్రచారం చేశారు. కానీ ఇవాళ మనం చూసుకుంటే సార్ ఈ కేసులో ఎక్కడా కూడా టీడీపీ పార్టీ నుంచి ఒక్కరు కూడా అందులో నిందితులుగా చేర్చబడలేదు. సిబిఐ ఎంక్వైరీలో కానీ దర్యాప్తులో కానీ. ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరునే తిరగడానికి కారణం ఏంటంటే దీని మీద ప్రధానమైనటువంటి నిందితులుగా భారతీరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ కేసు ఎందుకు ఇంత సాగదీతగా వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు. కానీ సునీతారెడ్డి గారు లాంటి వ్యక్తికే న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆడపిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో న్యాయం చేసేస్తానని ఉద్ధరించేస్తానని అధికారంలో రావడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా 6 సంవత్సరాలు గడుస్తున్నా సరే అవును. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలే ఈ కేసు మీద ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నిందితుడు అని మాట్లాడారో శర్మిలారెడ్డి గారు అది కూడా క్లియర్ గా తెలుస్తారు. ఎందుకంటే మొన్నసారి కూడా షర్మిల గారు అలాగే భారతి గారు కూడా చాలా వరకు కూడా విజయమ్మ గారు కూడా జాగ్రత్త పడ్డారు కాబట్టి. కానీ నిజంగా ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి చూడాల్సి వచ్చేది రాష్ట్రంలోని అన్నది కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే 2 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకోవడం విజయమ్మ గారు, అలాగే షర్మిల గారు భర్త ఏ విధంగా ప్రమాదం నుంచి బయటపడ్డం. అంటే ఈ కేసులోనే కాదు సార్, ఈ బాబాయ్ హత్య కేసులో కూడా కారు డ్రైవర్ దగ్గర నుంచి డాక్టర్ వరకు కూడా హత్య గావించబడ్డారా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు చనిపోయారన్నది కూడా, సాక్షులు కూడా చనిపోవడం, ఎంతమంది సాక్షులు చనిపోయారన్నది క్లియర్ గా దర్యాప్తులో మొన్నటికి మొన్న ఒక పిల్లోడు కడప ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ బాబు ఒక అతను వాళ్ళ రిలేటివే. వీళ్ళందరూ కూడా అంటే నిందితులకి బెయిల్ ఇచ్చి బయట తిప్పడం వల్ల సాక్షులకి ప్రాణాలకు కూడా హాని కలిగించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కోర్టులు కూడా చేస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది సార్ ఈ కేసు విషయంలో అయితే మాత్రం. ఎందుకంటే నిందితులు స్వేచ్ఛగా బెయిల్ మీద తిరుగుతున్నారు, సాక్షులైనటువంటి వ్యక్తులు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గారు హత్య గావించబడినప్పటి నుంచి సునీతారెడ్డి గారు ఏ విధంగా పోరాటం చేస్తారో మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు, ఆడబిడ్డలందరికీ తెలుసు, అందరూ చూసారు, ప్రజలందరూ చూసారు. కానీ ఈ రోజుకి కూడా న్యాయం జరగకుండా ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రాణాలకు కూడా ఒకానొక టైంలో ఆపద కలిగించినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పెంచి ప్రోత్సహించడం వల్ల కానీ, ఇలాంటి వ్యక్తుల్ని స్వేచ్ఛగా బెయిల్ మీద వదిలేయడం వల్ల కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో సార్ ఇది నిందితులకి రక్షణ కల్పిస్తూ నిందితులకి రక్షణ కాదు సార్, న్యాయానికి రక్షణ కావాలి, లేదంటే ఇది ప్రజాస్వామ్య హత్యగానే గావింపబడుతుంది అనేసి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు, అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏ విధంగా నా తమ్ముడనే కూడా పెట్టుకుని చెప్పుకుంటూ ఏ విధంగా సిబిఐకి దొరకకుండా ఆ రోజు అవినాష్ రెడ్డి తప్పించుకుని తిరిగాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే వీళ్ళు ఆర్థికంగా బలవంతులు కావడం కావచ్చు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకై జగన్మోహన్ రెడ్డి ఉండడం కానీ, ప్రధానంగా ముందు నుంచి నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తప్పించడంతో పాటు తను కూడా తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి వ్యక్తులకి శిక్ష పడినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ బతికున్నట్టుగా మాత్రం భావిస్తుంది. రైట్, మీరు అడిగిన వీడియోనే చెక్ చేస్తున్నాడు, ఉన్నదేమో చూపిద్దామని చెప్పేసి. రైట్, సుబ్బారావు గారు,
ఇప్పుడు చెప్పండి. ఎవరికైతే సునీత గారికి ఎంతైతే బాధ్యత ఉందో దీనికి సంబంధించి, అంటే ఎంతైతే ఫైట్ చేస్తుందో టీడీపీ పార్టీ కూడా అంతే ఉంది కదా. ఎందుకంటే వాళ్ళ పైన పడ్డటువంటి మరక అంటే ప్రజా కోర్టు